హాయ్ అండి. హాయ్ సార్. మరి అఖిల్ గారిది లెనిన్ గ్లిమ్స్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత అదే మొన్న అఖిల్ కొంచెం ఫ్లాప్లో ఉన్నాడు. ఈ సినిమా మాత్రం నెంబర్ 1 స్థానంలో సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్ ఒకటి, తర్వాత చాలా మాస్ క్యారెక్టర్లో అఖిల్ చేశారు కాబట్టి ఈ సినిమాని ల్యాబ్ రిపోర్ట్ మాకు తెలిసింది, మేము సినిమా వాళ్ళం కాబట్టి సెన్సేషనల్ కాబోతుంది. ఒక పెద్ద హీరో స్థాయికి ఈ మన అఖిల్ కూడా వెళ్ళే సినిమాలాగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ కాబోతుంది. అఖిల్ లైఫ్లో సూపర్ డూపర్ హిట్, ఫస్ట్ హిట్ అన్నమాట. సో మరి ఏజెంట్ కి కూడా ఇలానే చాలా హైప్ ఇచ్చారు. అంటే డైరెక్టర్ కానివ్వండి, ఆ మూవీ టీమ్ కానివ్వండి, ప్రమోషన్స్ పరంగా కానివ్వండి, చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు. కానీ పెద్ద డిజాస్టర్ అయింది అది. మరి ఈ మూవీస్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. మరి ఈ మూవీ అన్న అఖిల్ గారికి కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే దీన్ని చాలా చాలా కూలంకుషంగా చాలా కథలు విన్న ఈ సినిమా లేని సినిమా ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా మాత్రం సొంతంగా చేస్తున్నారు. ఆ ధైర్యంతోనే సొంతంగా కూడా చేస్తున్నారు. ఈ అఖిల్కి కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద హీరోల సరసన నిలబడబోతున్నాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మరి ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే అఖిల్ గారు ఈసారి చాలా వైలెంట్ గా కనిపించబోతున్నారు. అవును, మరి ఆ లుక్ ఆయనకు సెట్ అయింది. సెట్ అయింది, బ్రహ్మాండం సెట్ అవుతుంది. ఆయన మంచి యాక్టర్ అండి. కాకపోతే హిట్లతో పడలేదు కానీ సరైన హిట్లు. సూపర్ డూపర్ యాక్టర్. మన తెలుగు సినిమాని, మన తెలుగు ఇండస్ట్రీని వెళ్ళే యాక్టర్ అతను. వాస్తవంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ఎందుకు చెప్తున్నా, అతను సూపర్ మంచి యాక్టర్. కానీ ఆయన మరి ఏంటో కానీ ఆయనకు సరైన హిట్ పడలేదు. మరి ఎంచుకున్న కథలు అలాంటివో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమా మాత్రం ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఇది సెన్సేషనల్ మూవీ కాబోతుంది. థ్యాంక్ యూ. అఖిల్ అలాగే ఉన్నాడు. మరి అఖిల్ ఇప్పుడు వరకు కూడా అంత మాస్ కానీ అటువంటి జోనర్ తీసుకోలేదు. మరి దీంతోనైనా సక్సెస్ అవుతుందంటావా? వస్తుంది అన్న, డెఫినెట్లీ వస్తుంది. సక్సెస్ లేవు కదా ప్రస్తుతానికి, వస్తుంది డెఫినెట్లీ. అంటే అఖిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా సినిమాలు తీశారు. మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ పడకపోతే అఖిల్ ఫ్యామిలీలో ఆల్రెడీ నాగార్జున గారు ఒక గిత్తులో ఉన్నారు. మొన్ననే తంగేల్ సినిమాతో చైతన్య కూడా మంచి హిట్ కొట్టారు. మరి నెక్స్ట్ అఖిలే ఉన్నారు. ఖచ్చితంగా ఆ జోన్ లో ఈయన ఎంటర్ అయ్యి సక్సెస్ అనేది చూపించగలరు? డెఫినెట్లీ కొడతారన్న. కొంచెం పాన్ ఇండియా మూవీ లాగా కూడా ఉంది కదా. శ్రీల ఎలా ఉంది, అఖిల్ కాంబినేషన్ ఎలా ఉంది, వీళ్ళిద్దరు పేరు అనేది? ఫస్ట్ టైం కదన్నా, చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాంబినేషన్ కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందన్న. మరి అఖిల్ గారికి లాస్ట్ మూవీ అంతా కలిసి రాలేదు. మరి ఈ మూవీతో హిట్ కొడతారంట? వస్తుందన్న, ఈ మూవీతో అయితే హిట్ కొడతాడు. అంటే లాస్ట్ మూవీ కూడా అలానే ప్రమోట్ చేశారు కదా, ప్రమోషన్స్ అప్పుడు చాలా ఘోరంగా ప్రమోట్ చేసిరు. మొత్తం హిట్ కొట్టేస్తుంది, ఇండస్ట్రీ హిట్ ఉంటది అని చెప్పేసి. అంటే హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు కానీ బడ్జెట్ కూడా గట్టిగా పెట్టారు దానికి. సురేందర్ రెడ్డి మొత్తం నీరు కారిపోయింది సినిమా. ఇప్పుడు ఈ మూవీ మాత్రం బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. ఆ లుకింగ్ కూడా చాలా బాగుందన్న. మరి అఖిల్ గారిది ఒక కొత్త గ్లిమ్స్ వచ్చింది మూవీ లెనిన్ అని చెప్పేసి. హేట్ చేసిన ప్రతి లంజా కొడుకుకి, అదే ట్రోల్ చేసిన ప్రతి లంజా కొడుకు ఇప్పుడు ఆడే అఖిల్ గురించి గుడ్గా రాస్తున్నాడు. అది అయ్యగారు అంటే. దానిలో డైలాగ్ ఉంది, పోయేటప్పుడు ఎట్లుండాలనేది. అది ఇప్పుడు నిలబెడతాడు. చెడ్డీలు వేసుకున్నప్పుడే రికార్డులు కొట్టినాడు ఆయన. జస్ట్ సింహం 4 అడుగులు ఎన్నికలేసిందని చెప్పేసి అయిపోయింది, పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి జస్ట్ అది ఏం కూడా లేదు, అది జస్ట్ గ్లిమ్స్కే ఒక రేంజ్లో చూపించినాడు. ఇంకా సినిమా ఇంకా ట్రైలర్ ఉంది, సినిమా ఉంది. ఇంకా మీకేం నచ్చింది అంటే ఆయనంత కూల్ లుక్ అనేది, అంత లవర్ బాయ్ లుక్, అట్లాంటిది అంత మాస్ లుక్, చిత్తూరు స్లాంగ్, ఆ డైలాగ్ చెప్పడం కానీ ఇంకా చూస్తుంటే నాకు మళ్ళీ మన అన్న ఆల్రెడీ చైతన్య తండ్రిలో ఎలా అయితే చేశాడో మాస్, ఆ లుక్ మంచిగా కనపడింది. శ్రీలీల మరి. సో మరి మనం లాస్ట్ కొన్ని మూవీస్ చూసుకున్నట్లయితే లైక్ పుష్ప కానివ్వండి, మన పెద్ది కానివ్వండి, అన్ని కూడా ఇలాంటి లుక్స్ లోనే వస్తున్నాయి. సో మరి డైరెక్టర్లు అందరూ అదే లుక్ వెనకాల పడున్నారంట. అంటే నిజం చెప్పాలంటే మన డైరెక్టర్లు ఇప్పుడు బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఏరియా స్లాంగ్ సినిమాలు తీసుకోవాలి కదా, మన గురించి తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి, మన ఇండియాలోనే ఎన్నో ఉన్నాయి. అంటే సపోజ్ అంటే మన దాన్ని ఏమంటారు, కల్చర్ అనేది మనకి ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. మన ఊరికే వాళ్ళు ఏదో తీసారని చెప్పి లవ్ ఇది కాదు కదా. ఇప్పుడు పుష్ప ఉంది,
రియల్గా ఎర్రచందనం మన అటు సైడ్ వచ్చిన ఇవి తీయాలి కానీ ఏదో అన్ని ఊరికే లవ్లు 4 రొమాన్స్లు 2 రేపులు ఇవి కాదు కదా. ఇప్పుడు దారికి వచ్చారు అందరు ప్రతి ఒక్కరు. అంటే ఇట్లాంటి మనకు తెలియాలి కదా. ఇప్పుడు అనసూయ గారి ఒక సినిమా వచ్చింది, అది ఏదో మూవీ వచ్చింది. ఇట్లా అంటే జనాలు వెనకబడిన వాళ్ళ గురించి బయటికి తీస్తున్నాయి. ఏంటంటే మనకి ఇప్పుడు సినిమాల ద్వారా తెలుస్తున్నాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మొన్న వచ్చింది మన చావా, శివాజీ గారి అబ్బాయి వాళ్ళ అబ్బాయిది. ఎంత అంటే మనకు తెలియదు. మనం జస్ట్ ఏదో పుస్తకాల్లో కానీ అవి ఇప్పుడు సినిమాలో చూపించేసరికి ఓ అంటే ఇలా జరిగిందా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అందుకే బట్ హ్యాపీగా ఉంది ఇట్లాంటివి రావడం వల్ల. సో మరి లాస్ట్ మూవీ అఖిల్ గారిది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉండే, బట్ అది అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే అంతగానో పెద్ద డిజాస్టర్ అవుతుంది. ఆ లోఫర్ లంజా కొడుకు కనపడితే వాడు సురేందర్ రెడ్డి వాడి అమ్మ, వాడు నిజంగా నువ్వు అమ్మగా పుట్టినవారు లోఫర్ నా కొడుక. స్క్రిప్ట్ బ్లాక్ బస్టర్ అది అని చెప్పి సినిమా అంతా రిలీజ్ అయినాక అఖిల్ మీద వేసేసి స్క్రిప్ట్ బాండెడ్ లేనప్పుడు ఎందుకు పోయినవారు నువ్వు స్టోరీ తీయడానికి? 2.5 సంవత్సరాలు అని జీవితం నాశనం లేపినావు అనవసరంగా. వాడి యాక్టింగ్ అంతా లాగి వాడు స్టోరీ లేకుండా ఎందుకు ఎవరి దగ్గర పోయినా షూటింగ్ చేసేటప్పుడు నువ్వు ఉన్నావు, నీ అసిస్టెంట్ని పెట్టినవాడు సినిమాలో. వాడు అనవసరంగా జీవితం నాశనం లేదు. వీడు ఆడేది అనిల్ సుంకర స్క్రిప్టర్ లేనప్పుడు డబ్బులు మొడ్డగొడికి పెట్టినవారు నువ్వు. స్క్రిప్ట్ లేనప్పుడు సినిమాలు స్క్రిప్ట్ లేనప్పుడు నువ్వు ఎట్లా ప్రొడ్యూసింగ్ చేసినావు అప్పుడు? నీ దాంట్లో అందుకే అన్ని అటర్ ఫ్లాప్ అవుతావు నువ్వు చేసేదాన్ని. నువ్వు చేసే జీవితం అందరి హీరోలు నాశనం లేదు. నాకు రీసెంట్గా మొన్న వచ్చాడు పాపం, అనవసరంగా చేస్తున్నావు.